నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను జ్యోత్స్న. ఒకప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలకు మాత్రమే పరిమితమైన భారత పోస్టల్ వ్యవస్థ ఇప్పుడు బ్యాంకింగ్ రంగంతో పోటీ పడుతూ తమ కస్టమర్ల కోసం అత్యాధునిక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అత్యధిక టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ ప్రజలకు పోస్టల్ సేవలు మరింత సులభతరం చేస్తూ అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0 పేరిట ఓ కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా అటు పోస్టల్ ఉద్యోగులకు ఇటు పోస్టల్ కస్టమర్స్కు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకు పోస్టల్ సేవలు మరింత సులభతరం చేస్తూ అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 36 హెడ్ పోస్ట్ ఆఫీసులు, 789 సబ్ పోస్ట్ ఆఫీసులు, 5440 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో ఈ అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అబిడ్స్లోని జనరల్ పోస్ట్ ఆఫీసులోనూ అప్లికేషన్ లాంచ్ చేశారు. ఈ అత్యాధునిక టెక్నాలజీ ద్వారా కస్టమర్స్కు త్వరితగతిన పోస్టల్ సేవలు అందించడంతో పాటు కస్టమర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడమే ముఖ్య లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో కొత్తగా తీసుకొచ్చిన ఎక్కడ అంటే మిస్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా ఓటీపీ బేస్డ్ డెలివరీ కూడా తీసుకొచ్చారు. ఎక్కడ అంటే మిస్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా ఓటీపీ బేస్డ్ డెలివరీ కూడా తీసుకొచ్చారు. ఎక్కడ అంటే మిస్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా ఓటీపీ బేస్డ్ డెలివరీ కూడా తీసుకొచ్చారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో కొత్తగా తీసుకొచ్చిన ఈ అప్లికేషన్ ద్వారా కస్టమర్స్కు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ అప్లికేషన్ ద్వారా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా కస్టమర్ ఎటువంటి పోస్టల్ సేవను ఉపయోగించుకున్నా యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. స్పీడ్ పోస్ట్ బుకింగ్, రిజిస్టర్డ్ పోస్ట్, పార్సిల్, ఇంటర్నేషనల్ మెయిల్స్, ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ వంటి సేవలకు యూపీఐ పేమెంట్ చేసేటువంటి వెసులుబాటు ఉంది. దీంతో పాటు యూపీఐ పేమెంట్స్ ద్వారా పోస్ట్ ఆఫీస్కు వెళ్లే పని లేకుండా సెల్ఫ్ బుకింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఐటీ 2.0లో ఆన్లైన్గా కొన్ని సర్వీసెస్ని కూడా ఇచ్చారనమాట. దీంట్లో మెయిన్గా ఏమిటి అంటే డాక్ సేవా యాప్ అని ఒకటి పెట్టారన్నమాట. ఈ డాక్ సేవా పోర్టల్కి వెళ్ళి ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడు మీరు జాతీయంగా అంటే నేషనల్గా డొమెస్టిక్ ఆర్టికల్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ ఆర్టికల్స్ కానివ్వండి, ఈ ఆర్టికల్స్ మీరు బుక్ చేసుకుంటే ఆ డేటా ఏమిటంటే కన్సర్న్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది. పోస్ట్ ఆఫీస్ ఆ బీట్ పోస్ట్ మ్యాన్కు చెప్పి మీ ఇంటి దగ్గరికి పంపించి ఆ ఆర్టికల్ పికప్ చేసి మీ దగ్గర క్యాష్ కూడా కలెక్ట్ చేస్తారనమాట. సో ఈ వెసులుబాటు కూడా ఇప్పుడు ఈ డాక్ సేవ యాప్ ద్వారా తీసుకోవచ్చు. రిజిస్టర్డ్ లెటర్స్, స్పీడ్ పోస్ట్ లెటర్స్ అన్నిటిని కూడా మనం చేయవచ్చు అన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా పోస్టల్ సేవలు సులభంగా, వేగంగా అందించేందుకు మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని తపాలా అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా చేతిలోనే పోస్ట్ ఆఫీస్ ఉంది అనేలా ఈ యాప్ ఉంటుంది. ఈ ఇంటర్నల్ మొబైల్ యాప్ ద్వారా ఎటువంటి పోస్టల్ సేవనైనా సెల్ ఫోన్ ద్వారా చేయొచ్చు. పోస్టల్ సర్వీసెస్ ద్వారా ఏదైనా ఆర్టికల్ బుక్ చేసుకోవాలన్నా మరే ఇతర సేవకైనా ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. డోర్ స్టెప్ డెలివరీ యాప్ ద్వారా పోస్ట్ మ్యాన్ సులభంగా ఆర్టికల్ పికప్ అండ్ డ్రాపింగ్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. కస్టమర్స్కు ఆర్టికల్ బుకింగ్ నుంచి డెలివరీ వరకు సురక్షితమైన సేవలు అందించేందుకు ఎండ్-టు-ఎండ్ రియల్ టైమ్ SMS అప్డేట్ సిస్టమ్ ఉంది. మూడోది ఆన్లైన్ సర్వీసెస్కి వచ్చినట్లయితే డాక్ సేవ అనే ప్రత్యేకమైనటువంటి యాప్ను ప్రవేశపెట్టారు. ఇందులో ఇంటి నుంచే కస్టమర్లు రిజిస్టర్డ్ లెటర్సు, స్పీడ్ పోస్ట్ లెటర్సు, పార్సల్స్, ఈఎంఓ, ఈ పోస్టు వగైరాలన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత మా సిబ్బంది వచ్చి వాటిని పికప్ చేసుకుంటారు. ఇంతేకాకుండా ఒక చాట్ బాట్, మేఘా అనే చాట్ బాట్ అని తీసుకొని వచ్చారు. దీని ద్వారా ప్రజలకు సర్వీసెస్ కూడా అందిస్తారు. ప్రజలు పోస్ట్ ఆఫీసెస్కు ఎలా వెళ్ళాలి అనే దానికి డైరెక్షన్స్ కూడా ఇది ఇప్పిస్తుందండి. మీకు ఇంటికి దగ్గరలో మీరు ఎక్కడైనా ఉన్నారు, వేరే ఊర్లో కూడా ఉన్నారు, అక్కడి నుంచి మీరు లెటర్ పంపించాలనుకున్నారు, అమౌంట్ ఈ పోస్ట్లో పంపించాలనుకున్నారు, లేదు ఈఎంఓ పంపించాలనుకున్నారు, నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే మీకు గైడ్ చేస్తారనమాట.